అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ నివాళులర్పించారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం పుష్పాంజలి ఘటించారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తుందని, ఎస్సీ వర్గీకరణతో 3 దశాబ్దాల పోరాట ఆకాంక్షలు నెరవేర్చామన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో నాణ్యమైన విద్య, రైతు కూలీలకు ఎకరాకు 12,000 ఆర్థిక భరోసా కల్పిస్తామన్నారు. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్ల పథకం, భూభారతికి శ్రీకారం చుట్టడం ఆ మహనీయుడికి ఘన నివాళి అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ట్యాంక్ బండ్ వద్ద సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం, ఎంపీ అనిల్ కుమార్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ బాబాసాహెబ్ విగ్రహానికి నివాళులర్పించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహంకి పుష్పాంజలి ఘటించారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తుందని, ఎస్సీ వర్గీకరణతో 3 దశాబ్దాల పోరాట ఆకాంక్షను నెరవేర్చామన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో నాణ్యమైన విద్య, రైతు కూలీలకు ఎకరాకు 12,000 ఆర్థిక భరోసా కల్పిస్తామన్నారు. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్ల పథకం, భూభారతికి శ్రీకారం చుట్టడం ఆ మహనీయుడికి ఘన నివాళి అంటూ సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. ట్యాంక్ బండ్ వద్ద సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం, ఎంపీ అనిల్ కుమార్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ బాబాసాహెబ్ విగ్రహానికి నివాళులర్పించారు.